హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ లైఫ్. ప్రతిరోజు ఇదే చెప్తున్నా కదా, సారీ. వెల్కమ్ టు కార్మెల్ ఫ్యామిలీ. అవునండి, ఈరోజు మా స్కూల్లో ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ జరుగుతుంది. సో మార్నింగ్ మీకు ఇచ్చాను కదా అప్డేట్స్ ఇస్తానని, కొంచెం లేట్ అయింది కానీ వీడియో మాత్రం అదిరిపోయింది. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ మా స్కూల్లో ఇయర్ జాయిన్ అయిన ఫ్రెషర్స్ అనమాట. సో వీళ్ళ కోసం మేము ఒక పార్టీ అరేంజ్ చేస్తున్నాము, ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నాము. గ్రాండ్ వెల్కమ్ అనమాట. మేమందరం అయితే ఘోరంగా డెకరేట్ చేసినాం ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చిందా షేర్ చేయండి. మా కల్చరల్ సెక్రటరీ గారు వస్తున్నారు, నర్సరీ ఎల్కేజీ పిల్లలతో తీసుకొస్తున్నారండి. వాళ్ళు ఎంత బాగా రెడీ అయ్యారు, వాళ్ళ క్రౌన్స్ అయితే అదిరిపోయినాయి కదా ఫ్రెండ్స్. చూడండి, హీరోస్ ఒక్కొక్కరు హీరోలా రెడీ వచ్చిండు. మా సెలబ్రేషన్స్ కోసం అన్ని రెడీగా ఉన్నాయండి, అరేంజ్మెంట్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇక వీళ్ళకి వెల్కమ్ చెప్పడమే లేట్. రండి ఫ్రెండ్స్, ఎంత అందంగా తయారైపోతున్నారు. మా ఫోటో కూడా రెండు లైన్లో ఎల్కేజీ ఫ్రంట్ లైన్లో కూడా మా ఫోటో కనబడతాడు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి, హాయ్ ఫ్రెండ్స్. కానీ ఎంత అందంగా ఉన్నారో పిల్లలు. ఈరోజు కలర్ఫుల్ డ్రెస్ అన్నట్టు, ఫ్రెషర్స్కి యూనిఫామ్ అలర్ట్ చేయలేదు కదా. లెట్స్ స్టార్ట్. మార్చ్ ఫస్ట్ చేసుకుంటూ మా పిల్లలు వచ్చేస్తున్నారు. టెడ్డీ కూడా అందరినీ గ్రాండ్గా వెల్కమ్ చెప్తుంది. పిల్లలు అయితే టెడ్డీని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. అందరికీ హాయ్ చెప్తున్నది, షేక్ హ్యాండ్ ఇస్తున్నది టెడ్డీ. సో దే ఆర్ వెరీ హ్యాపీ. పిల్లలు కవిత మేడం షేక్ హ్యాండ్ ఇస్తాను టెడ్డీకి. గుడ్. మొత్తానికి అయితే కేజీ సెక్షన్కి వచ్చినామండి. ఇక్కడ ఎల్కేజీ నర్సరీ ఉంటాయి. సో ఓపెనింగ్ అనమాట ఈరోజు, కేజీ సెక్షన్స్ ఓపెనింగ్. మా ప్రిన్సిపల్ సిస్టర్ రిబ్బన్ కట్ చేసి కేజీ సెక్షన్స్ని ఓపెన్ చేస్తున్నారండి. వావ్, యు ఆర్ ప్రీసియస్ టు మీ. సూపర్ టెడ్డీతో వెల్కమ్ చెప్తున్నారండి కేజీ సెక్షన్స్. ఓకే పిల్లలు, అందరూ నర్సరీ ఎల్కేజీ పిల్లలు వచ్చేసేయండి. వెల్కమ్. మీ అందరికి ఫ్లవర్ బొకే అందరికి ఇవ్వలేం కాబట్టి అందరి తరపున చూపిస్తున్నారు. అందరు మామ అనుకోండి ఫ్రెండ్స్. మామ అనుకున్నారా ఫ్రెండ్స్? ఓకే వెల్కమ్. ఇప్పుడు మీ అందరికీ మీ లెవెల్ ఏమిటంటే చాక్లెట్స్ కదా. సో చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఎవరి చాక్లెట్ వాళ్ళు తీసుకొని మళ్ళీ వెళ్ళిపోండి. ఎక్కడికా, అక్కడ సెలబ్రేషన్స్ అవుతున్నాయి కదా, అక్కడికి వెళ్దాం పదండి. చాక్లెట్ తీసుకొని తినండి. మీ ఫ్రెండ్స్కి ఇవ్వకండి, మీ ఫ్రెండ్స్కి కూడా మేము ఇస్తాం కదా, మేము ఉన్నది ఎందుకు మీకు ఇవ్వడానికి ఫ్రెండ్స్. మా పట్టు కూడా వచ్చిండు, చాక్ తీసుకోరా. ఓకే అండి, కేజీ సెక్షన్స్ది ఫ్రెషర్స్ పార్టీ అయిపోయినట్టే. పైనాపిల్ గెటప్ హీరో మస్తున్నావు కదా, సూపర్ అండి. ఇప్పుడు నెక్స్ట్ మనము హై స్కూల్ సెక్షన్కి వెళ్దామండి. దానికన్నా ముందు మాకు ఎవ్రీ ఇయర్ ట్విన్స్ ఉంటారు, వచ్చేసారు. ఇది వియాన్ బాబు వాళ్ళ బ్యాచ్ అనమాట. షై స్టార్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒకసారి హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఈ కేజీ సెక్షన్ పిల్లలందరూ రెడీ అయ్యింది, సెలబ్రేషన్స్ అయిపోయినాయి విత్ టెడ్డీ. ఇక్కడ నుంచి మనము హైయర్ క్లాసెస్కి వెళ్దాం రండి. మీకు హైయర్ అనే చెప్పాలి కావాలని మరి యూకేజీ టు 10th క్లాస్ వాళ్ళకి వెల్కమ్ చెప్తాను. రండి ఫ్రెండ్స్ రండి. ఇప్పుడు ఫ్రెషర్స్ పార్టీ అయిపోయింది కాబట్టి మీరు మా ఓల్డ్ స్టూడెంట్స్ అన్నట్టే. రండి. వావ్, గ్రాండ్ ఓపెనింగ్ విత్ రింగ్స్. సూపర్. హైయర్ సెక్షన్ వాళ్ళు రింగ్స్ పట్టుకుంటే మా వాళ్ళు ఊరుకుంటారు, రిబ్బన్స్. సూపర్. వీళ్ళు ప్రైమరీ వాళ్ళండి. అలాంగ్ విత్ టెడ్డీ సూపర్ డ్యాన్స్ చేస్తున్నారు. నేను మంచిగా కవర్ చేద్దామని చూస్తున్నా కానీ మా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ గారి ముందు మనం పనిచేస్తామా, ఆనంద్ సార్ గారు ఘోరంగా ఫోటోలు ఇస్తాం కదా. చూద్దాం ఇప్పుడు సార్ చేసిన ఫోటోస్ బాగుంటాయి, ఫోటోస్ బాగుంటాయో. ఇలా డ్యాన్స్ మాత్రం సూపర్ అండి. వెల్కమ్ అద్భుతండి. స్టేజ్కి వచ్చేసినామండి. ఇక్కడ మా పిల్లలు రెడీగా ఉన్నారండి. అంటే
చేస్తామంటే ఒక క్లాస్ వైజ్గా పిల్లల్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి క్లాస్ టీచర్కి హ్యాండ్ ఓవర్ చేస్తామన్నమాట. చూడండి మా వెల్కమ్ బ్యాచ్ వీళ్ళంటే ఫ్రెషర్స్ అందరినీ ఇన్వైట్ చేసుకొని హై ఫై షేక్ అండ్ హగ్ ఇస్తూ స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నారు. ఫస్ట్ నర్సరీ కదా, పిల్లలు రెడీ ఉన్నారండి. సో వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకి ఫ్లవర్స్ ఇచ్చేసారు. పాప ఏడుస్తుంది, పాప చిన్న పాప కదా ఏడుస్తుంది. మరి ఏం చేద్దాం ఫ్రెండ్స్, చిన్నపిల్లలు అంటే అందరూ ఉంటారు కదా. అబ్బా నర్సరీ పిల్లల పనే మంచిగా ఉన్నది కదా, వీళ్ళను ఏడుస్తే అసిస్టులు ఊరుకుంటున్నారు, దివ్య సిస్టర్ ఏమో క్లాస్ ఇస్తున్నారు. అబ్బా అబ్బా అగో మీకోసం అని కవిత మేడం కూడా వచ్చింది. కవిత మేడం మీరు కూడా చూసుకోవాలండి ఈ నర్సరీని. మొత్తానికి నర్సరీ పిల్లల్ని అయితే వాళ్ళ క్లాస్ టీచర్ శిక్ష మేడంకి హ్యాండ్ ఓవర్ చేసామండి. శిక్ష మేడం ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ఎల్కేజీ అండి. ఈ ఎల్కేజీలో జాయిన్ అయిన పిల్లలతో పాటు మా పొట్టడు వెళ్ళి కొందరు ఓల్షన్స్ కూడా వినపడ తెలియదు కదా, చిన్న పిల్లలు కదా. సో వీళ్ళందరూ ఎల్కేజీ వాళ్ళందరినీ శ్రీలక్ష్మి మేడంకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారండి. మేడం ఇక చూసుకోండి పిల్లల్ని. నెక్స్ట్ అవు మన యూకేజీ పిల్లలు వచ్చిన మేడం చాలా ఫాస్ట్ ఉన్నారు. ఒక హగ్ షేక్ అడిచుకుంటూ రెడీగా వెళ్తున్నారు యూకేజీ వాళ్ళు. అమ్మో అమ్మాయిలు అయితే ఘోరంగా రెడీ వచ్చి ఇంకా సూపర్ సూపర్ సూపర్. వీళ్ళందరూ యూకేజీ బ్యాచ్ అండి. సో వెరీ హ్యాపీ, వాళ్ళు చాలా ఫాస్ట్ వచ్చిన మేడం లానే. సో యూకేజీ పిల్లలు వచ్చేసరికి ఈ ఏజ్ అయిన ఫ్రెషర్స్ అండి. ఆ టెడ్డీ స్పెషల్ ఎఫెక్ట్ అందరి దగ్గరికి వెళ్ళి విజిట్ చేస్తుంది. ఓకే అండి, యూకేజీ పిల్లల్ని వచ్చిన మేడంకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. మేడం చూసుకోండి ఇక. నెక్స్ట్ వచ్చేస్తున్నారు ఫస్ట్ క్లాస్. మరి ఫాస్ట్ ఉన్నారు కదా, ఎంతైనా విజయలక్ష్మి మేడం వాళ్ళ పిల్లలు కదా, అంతే ఫాస్ట్గా ఉంటారు. అయ్యో చెప్పులు మర్చిపోయినా, ఈ మేడం కూడా కల్చరల్ సెక్రటరీ, కొంచెం ఎక్కువసేపు చూపెట్టాలి వీళ్ళ క్లాస్ను, లేకపోతే మళ్ళీ నేను వీడియో తీసుకొని. చూడండి ఈ ఇయర్ జాయిన్ అయిన ఫస్ట్ క్లాస్ పిల్లలందరినీ విజయలక్ష్మి మేడంకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. కవిత మేడం మీరు కూడా చూసుకోవాలి, ఫోటో దిగాలంటే చూసుకుంటే వాళ్ళు మాకైతే తెలియదు, ముందే చెప్తున్నాం. హాయ్ హాయ్ ఓకే. దెన్ నెక్స్ట్ సెకండ్ క్లాస్ అండి. ఎంతైనా మా మానసం ఏమంటే క్రాఫ్ట్ టీచర్ కదా, తగ్గట్టుగానే ఎంట్రీ ఇచ్చిండు. వీళ్ళంతా సెకండ్ క్లాస్ పిల్లలండి, ఈ ఇయర్ జాయిన్ అయిన పిల్లలు. సో వీళ్ళందరినీ క్లాస్ టీచర్ మానస మేడం గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఫోటో మంచిగా ఇవ్వండి ఫ్రెండ్స్, మీ మేడం లాగా. టెడ్డీ వరంగల్ టెడ్డీ అండి, ఎక్కడికైనా కావాలంటే చెప్పండి వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్లాస్ అండి. థర్డ్ క్లాస్ పిల్లలు గెట్ రెడీ, షేక్ అండ్ హగ్ హై ఫై ఇస్తూ వెళ్ళి నిల్చోండి లైన్లో. ఓకే అండి, థర్డ్ క్లాస్ పిల్లలు అందరూ వచ్చేసారు. పెన్సిల్స్ గిఫ్ట్ చెప్పి మర్చిపోయాను, గిఫ్ట్ ఇస్తున్నారు కదా. ఓకే అండి, వీళ్ళందరినీ క్లాస్ టీచర్ అయినా శిక్ష మేడం గారికి అప్పచెప్తున్నారు. దాంతోపాటుగా టెడ్డీ నువ్వు కూడా మా పిల్లలు టేక్ కేర్ చేయాలి, మరి ఫోటో దిగినట్టు కాదు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ మర్చిపోదు. ఓకే అండి, నెక్స్ట్ ఏ క్లాస్ ఇస్తున్నారు? నెక్స్ట్ ఫోర్త్ క్లాస్. ఫోర్త్ క్లాస్ సూటు సూపర్ సూపర్. అయ్యో చెప్పులు మర్చిపోయినాయి కదా. స్వర్ణలత మేడం మా కల్చరల్ సెక్రటరీ, ఫోటోలకు మాత్రం మంచిగా ఏమంటారు కోఆపరేట్ చేస్తున్నారు. మేడం కొంచెం ఎక్కువసేపు చూపిద్దాం వాళ్ళ పిల్లల్ని, మన మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి. మేడం మంచి ప్రోగ్రెస్ అని నేనే ఈవెంట్ ఆర్గనైజర్, మర్చిపోకండి మరి. ఓకేనా మేడం, వీడియో తీసుకోమంటారా? పర్మిషన్ కోసం ఇస్తున్నా. నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ అండి, అసిస్ట్ వాళ్ళ క్లాస్. సో అసిస్ట్కి హ్యాండ్ ఓవర్ చేసినాము. నెక్స్ట్ వచ్చే క్లాస్ సిక్స్త్ క్లాస్ అండి. సిక్స్త్ క్లాస్ టీచర్ మా జరే సార్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు పిల్లల్ని. మా స్టాఫ్ సెక్రటరీ అండి, చెప్పడం మర్చిపోయాను. స్టాఫ్ సెక్రటరీ సార్ వీడియో మంచి రాదనుకోండి, మళ్ళీ నన్ను వీడియో తీసుకొని వాడు, అందుకోసమని మంచిగా చూపిస్తున్నాము. నెక్స్ట్ సెవెంత్ క్లాస్ అండి. ఇక్కడ ఒక స్టోరీ చెప్పాలి మీకు. సెవెంత్ క్లాస్ ఏంటంటే యాక్చువల్లీ మమతా మేడం రాలేదు కాబట్టి పిల్లల్ని రక్ష సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. సార్ మీ పిల్లలను ఇంటికి తీసుకెళ్ళారు, రేపు వచ్చి మమతా మేడంకి హ్యాండ్ ఓవర్ చేయండి. వీళ్ళతో పాటుగా టెడ్డీని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోండి. నెక్స్ట్ వస్తున్న క్లాస్ ఎయిత్ క్లాస్ అండి. ఎయిత్ క్లాస్ సరదా మేడంకి పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ అండి, వీళ్ళని క్లాస్ టీచర్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారండి. నెక్స్ట్ నైన్త్ క్లాస్ అండి. నైన్త్ క్లాస్లో మాకు 2 అడ్మిషన్స్ వచ్చాయి. నైన్త్ క్లాస్ పిల్లలకి ఏంటంటే క్లాస్ టీచర్ వింత సిస్టర్ కాబట్టి వింత సిస్టర్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సిస్టర్ చూసుకోండి ఇంకా. నెక్స్ట్ వస్తున్న క్లాస్ 10th క్లాస్ అండి. ఈ ఇయర్ ఫ్రెష్గా జాయిన్ అయింది 10th క్లాస్లో పాప. సో బ్లెస్సింగ్ తీసుకుంటున్నారు సిస్టర్ దగ్గర. ఈ అమ్మాయిని క్లాస్ టీచర్ అయిన మాధవి మేడం గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. మేడం ఈ మొక్కంకి 10/10 తెచ్చారు. లేదు మా పాత స్టూడెంట్స్ అందరూ కూడా 10/10 రావాలి, వాళ్ళతో పాటు ఈమెకు 10/10. మేడం మర్చిపోకండి మరి. టెడ్డీస్ అందరిదే ఇంత అంత కాదండి, మామూలుగా లేదు.
సో ఏంటంటే ఈ మా ఫ్రెషర్స్ పార్టీలో స్పెషల్ ఎఫెక్ట్ టెడ్డీ, వరంగల్ టెడ్డీ. మీకు కావాలనుకున్న వాళ్ళు మా పీటీ సార్ ఉన్నారుగా, పీటీ సార్ని అడిగితే తీసుకొస్తారు, అరేంజ్ చేస్తారు పీటీ సార్ వాళ్ళ ఫ్రెండే, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ అండ్ ఫైనల్ కేక్ కటింగ్, ఫ్రెషర్స్తోని కేక్ కటింగ్ అండి. ఫ్రెషర్స్ అందరు కేక్ కట్ చేయాలి కదా. సో బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఫ్రెషర్స్ మా ప్రిన్సిపల్ సిస్టర్ గారు కేక్ కట్ చేసి అందరికీ కేక్ ఇస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా వీడియో చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా ఇంకా ఫీడ్బ్యాక్ ఏమైనా ఇవ్వాలంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఎనీవేస్, ఈ ప్రోగ్రామ్ బాగా జరిగింది. సో అప్లోడ్ చేయడం కాస్త లేట్ అయింది డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్. కొంచెం సహకరించగలరు ఫ్రెండ్స్. మేమైతే హ్యాపీ అండి, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ప్రోగ్రామ్ని. ఫ్రెషర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. గ్రాండ్ వెల్కమ్ కదా. సో సిస్టర్ అందరికి కేక్ కట్ చేసి అందరికి ఇచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం చూస్తూ ఉండండి సింపుల్ లైఫ్ శిరీష.